ఇచ్చిన నోటికి చెప్తా, ఏ హయ్యర్ ఆఫీసర్ వస్తాడో లెక్క తీయమను, తప్పు పోతే నాకున్న 4 ఎకరాలు రాసిస్తా. భూమి ఉంది, భూమి ఎందుకు ఇయ్యారండి? పైసలు ఎందుకు ఇస్తారండి? ఏం నెత్తినేసుకొని కొట్టుకోవాలనా? 5 రూపాయల కూలి కోతిమి. డాక్టర్ చంద్రశేఖర్ ఎమ్మెల్యే దానా 2,000 నెల కాడికి జీతం ఉన్నా. సార్ నన్ను గుర్తుపట్టకున్నా, మీరు నాకు తెలుసు 2,000 కంటే చిన్నగా ఉన్నప్పుడు నేను అక్కడ పని చేసిన. కూలి చేయడానికి నేను పాయకన్నా దొవ్వనికైనా పోతే నాకు పైసలు కూలి కావాలి. ఎందుకంటే 10 రూపాయలు సంపాదించుకోవాలి. వయసులో పుట్టిన ధనమని ఉండాలనంట, వయసులో పుట్టిన కొడుకాన్ని ఉండాలనంట అంటే పెద్ద మనుషులు అంటారు. నాకు 4 ఎకరాలు ఉంది కాబట్టి ఇంకా 4 కొనుక్కోవాలి కదా కష్టపడి. ఆ ఉన్నది నువ్వు కొట్టుకొని పోతే ఎట్లా? నాకు భూమి గుట్ట మీద నాకంటే నేను ఈడున్నా అందరి తరఫునే అంటున్నాను. నా ఒక్కరికి స్పెషల్ గా నేనేమంటలే. ఈ రాష్ట్రంలో RRR కింద పోయే బాధితుల అందరి గురించే నేను అంటున్నా. భూమికి భూమి ఇవ్వండి, పైసలు ఎందుకండి? పైసలు ఇస్తే ఆయన నా కొడుకు తీసుకొని పోతాడు, వికారాబాద్ ఇల్లు కట్టుకుంటాడు, తాగుతాడు, తింటాడు, ఓడగొడతాడు. మరి వాడి పిల్లలకి ఏం కావాలి, నాకేం కావాలి? ఎవరు ఇవ్వాలి? భూమికి భూమి ఇవ్వాలి. పైసలు వద్దు మాకు. దయచేసి భూమికి భూమి ఇచ్చే విధంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. కొండా విశ్వేశ్వరరెడ్డి దానికి పోతే ఆ మాట అన్నాడు. ఆడికి ఏడికి కరీంనగర్ పోయినా నాకు నడుముల నొప్పులు అయినా కానీ కరీంనగర్ పోతే ఆయన ఏమన్నాడు? పెద్ద సార్, ఆయన పేరు ఎంపీ అది కాదు, కరీంనగర్ ఎంపీ సార్, అది బండి సంజయ్ సార్. దానికి పోయినా అందరు మాట్లాడిన దాకా నేను ఊకున్నా. నేను మాట్లాడేటప్పుడు అందట్లో లొల్లిలో పోతుందని అందరు అయిపోయినాక నీకు దండం పెడతాం, RRR వద్దు అంటున్నా. లేదు, అభివృద్ధికి వ్యతిరేకం కాదు కదా, భూమి ఇప్పిండి. నేను అక్కడ పక్క లేదు, కిషన్ రెడ్డి సార్ అనుకోమన్నాడు. కిషన్ రెడ్డి సార్ అది స్పీకర్ సార్ దానికి పోయినా. స్పీకర్ సార్ అన్నాడు, నేను ఒక్కనే పోయిన, తోలితే ఎవరు రాలే గుంపు, మీకేమన్నా పని ఉంటే ఆడికి దుద్దిలా శ్రీధర్ బాబు సార్ ఉంటాడు, ఆడికి ఇలాంటి అసెంబ్లీ కాడికి నాకు దొరకబట్టేవాడు కావాలి కదా ఒకడు. నేను మళ్ళీ ఒకటి ఏర్పాటు చేసుకున్నా, పోయినా. ఆడికి పోయిన తర్వాత నేను ముఖ్యమంత్రి గారికి అది తప్పించుకున్నాను. రామ్మోహన్ రెడ్డి సార్ అంటాడు పైసలు ఇస్తా అంటాడు. ఏం చేయాలి? మేడం వచ్చినట్టున్నది, తర్వాత గౌరవనీయులు రాజ్య మంత్రివర్యులు మహేశ్వరం శాసనసభ్యులు శ్రీ సబితా ఇంద్రారెడ్డి మేడం గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసిన ప్రభుత్వ పక్షాన, అదేవిధంగా వికారాబాద్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ ప్రత్యేకంగా రైతుల పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రైతులంతా ఉండండి, దయచేసి అందరూ కూడా కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ దగ్గరికి పోతేనేమో అట్లా చెప్పిండు, మీ తరఫున నేను రాష్ట్రమ్మ దేవాలయాన్ని చూసి అట్లాగే అక్కడ ఉన్న ఒక అపురింత గొర్రెను చూసిండు. దేవాలయానికి ఇబ్బంది జరుగుతుంది సార్, రైతుల భూములు వస్తున్నాయి సార్, అట్లాగే రైతుల భూములు వస్తున్నాయి సార్, పోకుండా చూడండి. మా భూమి నువ్వు కావాలి, పైసలు ఇస్తే ఉట్టిగా అయిపోతాయి సార్ భూమి దండ పెట్టినా సరే అన్నాడు. బండి సంజయ్ సార్ దానికి పోతే అంటాను అన్నాడు. నేను ఇక్కడ కరీంనగర్ దిక్కు, తర్వాత కరీంనగర్ నుంచి బోధను అక్కడే పరిసర ప్రాంతాలకి తీసుకుంటా, కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళన్నాడు. మళ్ళా మారుతి కిరణ్ అంటానని ఇస్తాడు. మన వికారాబాద్ ప్రస్తుత శాసనసభ్యులు సార్ పేరు అది స్పీకర్ సార్, ఆయన దగ్గరికి పోతే అసెంబ్లీకి అంటాను అన్నాడు. అసెంబ్లీకి పోతే నేను ముఖ్యమంత్రికి లెటర్ రాస్తా అన్నాడు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు పైసలు ఇప్పిస్తా, భూమికి భూమి ఇప్పియాలంటానంటే ఆయన అన్నాడు సరే చూద్దాం అన్నాడు. చూద్దాం, నీకేమన్నా 2-3 ఆప్షన్లు ఉంటే చెప్పుండి అన్నాడు. మీరు దయచేసి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కటి గమనించాలి. ఒక వీడియో వచ్చింది, మా ప్రాంత గౌరవనీయులు శాసనసభ్యులు ఒక్కసారి మీకు నేను పెడతా, తర్వాత అయినా చూసుకోండి. నేను తిప్పలవాడి ఆలూరు కాడికెళ్ళి పోతే అక్కడ చేవలిది పోతుంటే నేను గుంజుకొచ్చి ఇట్లా చేయవాటి గుంజుకొచ్చి మన్నెకుడి దగ్గర వేపించినంట ఆయననే చెప్పిండు. మీరు వీడియో చూడండి, నా మాట నమ్మకున్నా దయచేసి. ఆయన ఒక్కరు గుంజుకొచ్చిన అన్నాడు కదా, నువ్వు గుంజుకొచ్చినాక ఎట్లా జరుపుతావు? మీకేమన్నా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఇట్లా ఉంటే చెప్పండి అన్నాడు. ఇంకా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఏముంటదండి? భూమికి భూమి కావాలంటాం అంతే తప్ప సెకండ్ ఏముంటది థర్డ్ ఏముంటది? ఈడికే 3 అలైన్మెంట్లు మార్చిండ్రు. 3 మార్చిన వాళ్ళు 4 మారవచ్చు, 9 మారవచ్చు కదండి. మీరు తలుచుకుంటే, రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా. మీరు రాజులు కదా, మేము ఓటేస్తేనే గెలిచి సీటు మీద కూర్చున్నారు. కానీ ఇప్పుడు మాది ఏమీ నడవదు. పోలీసు వాళ్ళని పెట్టి లోపలేపిస్తారంట అని బుగులు పట్టి 4 గంటల రాత్రికి లేచి దేవునికి దండం పెట్టుకొని స్నానం చేసుకుని కంకంటి తోవకు పోయి చిట్టంపల్లి గేట్ కాడ బస్ ఎక్కి నేను HMD ఆఫీస్ లో చేరుకున్నా.
చేరుకున్నా. ఎట్లా చేరుకోవాలి? మన రైతుల దగ్గర కూడా ఒక ఐక్యత ఉండాలండి. పోలీసు వాళ్ళు ఏడబట్టుకుంటారు, మనం తలుచుకుంటే పోలీసులు దొంగతనం చేయలేం కదా దెంకపోనికి. ఇంకో రూట్ లో మనం వెళ్ళిపోవాలి. గమ్యస్థానానికి ఎక్కడికి చేరుకోవాలో మనం చేరుకునే విధంగా ప్రయత్నం చేయాలి. దయచేసి ఎవరు రావట్లేరు. నిన్న ఎవరు వచ్చిరండి? మన వికారాబాద్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చారో చెప్పండి. నేను 50 మందిని అడిగి మీదే ఊరు నీ సెల్ ఫోన్ నెంబర్ అని రాసుకున్నా. ఎందుకంటే ఈ వికారాబాద్ జిల్లా నుంచి ఎంతమంది వచ్చిండ్రు అనేది కనీసం నాకన్నా అవగాహన కావాలి. ఎంతమంది వచ్చారు? ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో దాంట్లో 10% వచ్చారు. నేను చెప్తున్నా, మీరు ఒక్కసారి ఎద మీద చేసుకొని ఆలోచన చేయండి. మనం ఐక్యతగా లేకుంటే ఏమైతుంది? ఎవరు CPIM ఏమో స్టాండ్లే ఏదో పేరు చెప్పిరండి, నాకు చెప్పనీకి. అది జాన్ వెస్లీ గారు వచ్చి ఎంత మంచిగా మాట్లాడిండు మన రైతుల తరఫున. ఒక్కసారి చూడండి, మనం చేతులెత్తి దండం పెట్టాలి ఆయనకు. నేను అంటున్నా, మీరు అది చూస్తే మీరైనా పెడతారు. ఎందుకు? ఆ వీడియో చూస్తే. దయచేసి ఈ విషయంలో మేడం గారు, సార్ ఆనంద్ సార్ గారు, మీరు దయచేసి, మీకు కూడా నేను 20 ఏళ్ల సుపరిచితున్నే, దయచేసి నేను ఒక్కని కోసం అంటలే, నేను అందరి గురించి అంటున్నా సార్. నాకు అట్లా సెల్ఫ్ స్వార్థం అనేది నాకు అసలు ఏముండదు, నాకు అవసరం లేదు కూడా, మీకు తెలుసు. దయచేసి ఇన్ని అలైన్మెంట్లు మార్చడం భావ్యం కాదు. మీరు గట్టిగా పట్టుబట్టుండి ఇప్పుడు మా తరఫున మీరు గట్టిగా కొట్లాడితే మేము మీ ఎంటుంటాం, మీరు మా ఎంటుండాలి. ఏదో ఈ పోలీస్ కేసులు పెడతాము, పోలీసు వాళ్ళతో బెదిరిపిస్తాము, ఎకరకు 30 లక్షలు ఇస్తాము, 15 లక్షలకు ఎకరిపిస్తా దండి నా ఎంట. ఎమ్మెల్యే అంటున్నది ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలనే భూమి మస్తున్నది అంటాని పరిగిల మన పార్టీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఎట్లా సురేందర్ నీకు నేను మొన్ననే చెప్పలేను అంటే అవు చెప్పినావు సార్. 15 లక్షలకు ఇప్పిస్తారు సార్. నేను 4 ఎకరాలు రేపు పొద్దుగాల ఉంటా, బ్యాంకు ఓపెన్ ఉంటే పైసలు కడతా, 4 ఎకరాలు ఇప్పిమని నీళ్ళు వారేది. ఎందుకు సార్ అబద్దాలు ఆడతారు పెద్దవాళ్ళంతా అబద్ధం ఆడొద్దు. ఆడితే అది శని చుట్టుకుంటది, ఈ రైతులు అది ఉసురు ముట్టుకుంటది. మీ ఇళ్లకి వెళ్ళి ఇస్తలేరు కదా. ఎవరి ఇంట్లోకి వెళ్ళేస్తారు? మీరు ఎకరానికి ₹1 ఇచ్చినా కానీ మీ ఇంట్లోకి వెళ్ళి ఎవరు ఇస్తలేరు. ఎక్కడికి వెళ్ళి ఇస్తారు? ప్రజాధనమే ప్రభుత్వం మీద ఖజానాల లెక్క అప్పు అని రాసి పెట్టి ఇస్తారు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు నిన్ననే ఒక వీడియో చూడండి, 177 కోట్లకు 1 ఎకరం భూమి ప్రభుత్వం భూమి అమ్మిండ్రు అంటారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే మేమే కదండి. మేము ఓట్లు వేస్తారు, మీరు 6 సీట్ల కూర్చున్నారు. మీరు మేము ఒక్కటే కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? నాది 1 సెంట్ అని ఉంటది కదా, అందులో 100 ఎకరాలు నీది ఉంటే 1 సెంటు హక్కు నాకు ఉంటది కదా. నేను ఈ దేశంలో పుట్టినోనే కదా. నేనేనో పాకిస్తాన్ లో పుట్టి రాలేదు, నేను భారతీయునే కదా, గిన్నె పుట్టినా కదా. పెద్ద మెంతాల్లో నా మాయ ముంతున్నది. ఇక నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే అందుకోసం అంటున్నా, మనందరం ఐక్యతగా ఉండాలి. సార్ మీరు కూడా దయచేసి ప్రతిపక్షంగా భూమికి భూమి ఇప్పియాలి. డబ్బులు అయిపోతాయి, పిల్లలు తాగి తిని ఖరాబ్ చేసుకుంటారు. అందరు చేస్తలేరు, నా కొడుకు చేస్తాడని ఎవరన్నా అనుకోకుండా దయచేసి భూమికి భూమి ఉంటే రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉంటుంది. భూమికి భూమి ప్రభుత్వం భూమి వస్తుంది సార్. రాకంచర్ర గుట్ట కాడ 1000 ఎకరాలు చూపుతాను నేను. మా మండలం కాదు, పక్క మండలానికి కూడా సరిపోకపోతే ఉన్న సార్ ఇయ్యండి, పట్ట ఇయ్యండి. నాకు 4 ఎకరాలు తీసుకోండి, 4 అయ్యిండి, 1 గుంట తక్కువండి. ఏడ్చినోనికి 4 సరిగిండి, నాకు 5 గుంటలు తక్కువండి. 4 ఎకరాల మీద 5 గుంటలు తక్కువండి తీసుకుంటా. ఏ మీడియా కింద రాసేయాలి, ఏం చేయాలో చెప్పుడు. 5 గుంటలు తక్కువండి. పైసలు ఇస్తే ఏం చేసుకోవాలి సార్? ప్రభుత్వం భూమి అంట అని చెప్పి మీరు 170 కోట్లకు అమ్ముతారు, మాకు 1 కోటి ఇయ్యరా? అరే ఇది ఎక్కడ అన్యాయం? 15 లక్షలకి ఎకరా దొరుకుతున్నా సార్ అని మా గౌరవ శాసనసభ్యులు అన్నారు. ఎందుకన్నాడు ఆ మాట? మీకేదో 20 లక్షలు ఇస్తే కొడుకనికి 5 లక్షలు ఇంకా మిగులుతున్నాయి చూడరా, ఏం తమాషాలు చేస్తున్నావు అని. అది ఒక వంకుకు ఇండైరెక్ట్ గా చేసిపోయారు. అక్కడ నార్త్ సైడ్ కేసీఆర్ చేసిన అలాట్మెంట్ ప్రకారమే RRR జరుగుతుంది. మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు 1 గజం మీద జరపము, అదే ఫాలో అవుతామని అదే చేస్తారు వాళ్ళు. మరి ఇక్కడ ఎందుకు జరిపారు? ఇక్కడ జరపడం వల్ల నష్టం ఏముంది, లాభం ఏముంది మాకు చెప్పాలి కదా. ఏందని చెప్పిన తర్వాతనే మీరు RRR వేస్తారా ఏం వేస్తారా మాకు అప్పుడు మేము డిసైడ్ చేస్తాం అంతే. ఇప్పుడు నాకు 4 ఎకరాలు ఉంది మేడం, మేము 3 పంటలు కూరగాయలు పండిస్తాం మేడం. 3 పంటలు మంచి పుష్కలమైన వాటర్ ఉంది మాకు ఇక్కడ. నాగేంద్ర వాళ్ళకి అందరికి తెలుసు. మంచి టమాటాలు ఇప్పుడు మా దగ్గర టమాటా వేస్తాం, మల్చింగ్ చేసి టేకింగ్ చేసి. 1 ఎకరా ప్రభుత్వం మీద ఖజానాల లెక్క అప్పు అని రాసి పెట్టి ఇస్తారు. ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఇస్తలేరు. మీరు నిన్ననే ఒక వీడియో చూడండి, 177 కోట్లకు 1 ఎకరం భూమి ప్రభుత్వం భూమి అమ్మిండ్రు అంటారు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రభుత్వం అంటే మేమే కదండి. మేము ఓట్లు వేస్తారు, మీరు 6 సీట్ల కూర్చున్నారు. మీరు మేము ఒక్కటే కదా. ప్రభుత్వం అంటే ఎవరండి? నాది 1 సెంట్ అని ఉంటది కదా, అందులో 100 ఎకరాలు నీది ఉంటే 1 సెంటు హక్కు నాకు ఉంటది కదా. నేను ఈ దేశంలో పుట్టినోనే కదా. నేనేనో పాకిస్తాన్ లో పుట్టి రాలేదు, నేను భారతీయునే కదా, గిన్నె పుట్టినా కదా. పెద్ద మెంతాల్లో నా మాయ ముంతున్నది. ఇక నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినామంటే
అందుకోసం అంటున్నా మనందరం ఐక్యతగా ఉండాలి. సార్ మీరు కూడా దయచేసి ప్రతిపక్షంగా భూమికి భూమి ఇప్పియాలి, డబ్బులు అయిపోతాయి, పిల్లలు తాగి తిని ఖరాబ్ చేసుకుంటారు, అందరు చేస్తలేరు నా కొడుకు చేస్తాడని ఎవరన్నా అనుకోకుండా దయచేసి భూమికి భూమి ఉంటే రేపు పొద్దున మనకు ఫ్యూచర్ ఉంటుంది. భూమికి భూమి ప్రభుత్వం భూమి వస్తుంది సార్, రాకం జరగకుండా